తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ అన్నారు. మెదక్ జిల్లా టెక్మాల మండల బోడ్మెట్పల్లి గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో పాదయాత్రను విజయవంతం చేసేందుకు గాను ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాన కార్యకర్తల సమావేశం నిర్వహించి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జుడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు బోన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి గ్రామ కాంగ్రెస్ కమిటీ మరియు యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఏ కమిటీలను కూడా ఏకగ్రీవంగా సెలెక్ట్ అండ్ ఎలక్షన్ పద్ధతిలో మరి నిర్వహించడం జరిగింది. దీనికి కార్యకర్తలు కూడా అందరూ ఏకాభిప్రాయంతో ఎన్నిక జరిగింది. మరి ముఖ్యంగా ఈ కమిటీ ఎన్నిక ఎందుకు చేశామంటే మరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులు మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేస్తుండు. మరి ఆ పాదయాత్రలో భాగంగా మరి అందోల్ నియోజకవర్గం శివంపేటలో 3 తారీఖు నాడు ఎంటర్ అయ్యి మరి 5వ తారీఖు నాడు గడిపెద్దాపూర్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి ఆ బహిరంగ సభకు మొబిలైజేషన్ చేయడానికి కోసము ఈ కమిటీ చాలా యాక్టివ్గా పనిచేయాలి. అలాగే రాబో ఎన్నికలకు కూడా ఈ కమిటీ ముఖ్యంగా అందరినీ కూడా ప్రజలను మొబిలైజ్ చేసి మరి ఈరోజు మీకు అంతా తెలుసు కేంద్ర